शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। जिला कांग्रेस दफ्तर में पार्टी के यौम तासीस की तकारीब डीसीसी सदर देवाकद्रा एमएलए जी मधुसूदन रेड्डी ने शिरकत की। कांग्रेस पार्टी के 139वें यौम तासीस की तकारीब बुध को जिला मरकज में वाक़े कांग्रेस पार्टी दफ्तर में मुनक्किद की गई। जिला कांग्रेस पार्टी के सदर देवाकद्रा एमएलए जी मधुसूदन रेड्डी ने प्रोग्राम में शिरकत की और पार्टी परचम की नकाब कुशाई की। बाद में इन्होंने अखबारी नुमाइंदों से कहा कि कांग्रेस हुकूमतों के दौरान मुल्क के तमाम शोबों में तरक्की हासिल की है। इन्होंने कहा कि तेलंगाना में अवामी हुकूमत कायम हुई है और अवाम की हकमरानी लाई जाएगी। टीपीसीसी के नायब सदर उबैदुल्ला कोतवाल, कायदीन विनोद कुमार, एनपी वेंकटेश, चंद्र कुमार गौड़, बेनहर, अनूर पाशा और दीगर ने शिरकत की। आइए देखते हैं इस खुसूस पे चंद मनाजिर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। నమస్కారం. ఈరోజు 138వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మహబూబ్నగర్ జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పిసిసి ఉపాధ్యక్షులు పెద్దలు ఉబైదుల్లా కోత్వాల్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ గారు, అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, ఎస్సీసీఎల్, బీసీసీఎల్, మైనార్టీ సెల్, అదేవిధంగా సేవాదల్ అందరూ కూడా పాల్గొని ఘనంగా ఈరోజు మేము ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలు, వాళ్ళు పడ్డ కష్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఎందరో మహానుభావులు, పండిత్ జవహర్లాల్ నెహ్రూతో తీసుకుంటే స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైళ్ళకు వెళ్ళి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. స్వాతంత్రం సిద్ధించిన అనంతరం ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడి భారతదేశాన్ని మెట్టు నిర్మించుకొని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. భారతదేశం పురోగతి సాధించడంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశ సార్వభౌమత్వం కోసం పాటుపడ్డ ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అదే బాటలో శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనునిత్యం ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటూ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఉండే, ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకొని ఆ అరాచక పాలన అందముందించేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ప్రజాపాలన అనే నినాదంతో ముందుకు పోతూ ఉన్నాం. ఆ ప్రజాపాలన ద్వారా ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల దగ్గర గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు కావాల్సిన మేమేదైతే గ్యారంటీ పథకాలు అందించాలనుకున్నామో అభయహస్తం పేరు మీద, ఇందిరామ్మ అభయహస్తం పేరు మీద ఆ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఈరోజే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే మేము ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి ప్రజలకు అవసరమైన పథకాలు ఏవైతే ఉన్నాయో, మేము ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో అందించడానికి ఈరోజు గొప్పగా నిన్ననే మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దరఖాస్తుల ఆవిష్కరణ కూడా జరిగింది. ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా దరఖాస్తు చేసుకొని మీరు
మీకు కావాల్సిన సంక్షేమ ఫలాలు అందుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.